నరేంద్ర మోడీ నేను మీ గోదావరి తీసుకుపోయి తమిళనాడుకు కర్ణాటక ఇస్తా బాజాబ్తో చెప్తున్నాడు ఆయన. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి ప్రపోజల్. కుయ్యి మాటలేడు కుక్కు మాటలేడు ముఖ్యమంత్రి. ఏం మతలవు, ఏం కారణం? ఉన్న గోదావరి పరాయి పాలైతే మన బతికేం కావాలా? ఈత గోదావరి పోతే గోదావరి కదా మన నీళ్ళు వచ్చేది. అది పోయిన తర్వాత మంచి నీళ్ళు ఇవి, తాగునీళ్ళు ఇవి, తెలంగాణ బతికేది. ఇంత ప్రధానమైన విషయం మీద కూడా ఆయన మాట్లాడతలేడు. అదే నేను ఉన్నప్పుడు మోడీ ప్రపోజల్ పెడితే ముందు నా లెక్క తేల్చు, నా తెలంగాణ వాటర్ తేల్చు, ఆ నీళ్ళడ పెట్టు, అప్పుడు మాత్రమే నేను దీని మీద మాట్లాడతా. కానీ అప్పటిదాకా నువ్వు మాట్లాడితే నువ్వు 1,00,000 మీటింగ్లు పిలిచినా నేను రాను, నువ్వేం పిక్కుంటావు పిక్కు అని చెప్పింది. అప్పుడేం కదలలే, ఆ ఫైలు ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఇది ఒక నిరర్ధక ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో మన వల్లే 14 మందో 12 మందో ఎంపీలు పార్లమెంట్లో ఉంటే ఇటువంటి ప్రతిపాదన వస్తే లేచి ఎగిరి దుంకి అందుకుంటారు గొంతు. నువ్వు ఎట్లా తీసుకుపోతావు బిడ్డ అంటారు. ప్రశ్నించేవాడు ఉంటాడు, తెలంగాణ వాయిస్ ఉంటాడు. ఇక్కడ లేనది అక్కడనే ఉండాలి కదా మనం. అక్కడ లేక ఇక్కడ లేక ఆగమైపోతే ఎవరు కాపాడాలి మనం? అందుకోసం ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ గెలవాలి పార్లమెంట్ ఎలక్షన్లలో. వినోద్ కుమార్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గతంలో కూడా ఎంపీగా పనిచేసాడు. నడవలసిన సంజయ్ అనే సన్నాసి ఏం చేసిండో మీకు తెలుసు. అలా తంబాకు నవ్వులు అన్నప్పుడు మాట్లాడు తప్ప దీని మీద వాడు అని తిప్పుడు తప్ప తిట్ల పురాణం తప్ప ఇంకోటి లేదు. మనకి ఎందుకు ఆ తిట్ల పురాణం ఎందుకు, ఆ పంచాంగం ఎందుకు, ఆ పంచాయతీ ఎందుకు? చదువుకున్నాడు, విద్యావంతుడు, అడ్వకేటు వినోద్ లాంటి వ్యక్తి గెలిస్తే మన హక్కుల కోసం కొట్లాడతారు, మన గోదావరిని కాపాడతారు, మన నిధుల కోసం కొట్లాడతారు. ఇలా నేను హుజూరాబాద్లో ప్రత్యేకంగా నేను రావాల్సిన అక్కడే ఉండే